కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏనుగుపల్లి జ్యోతి, పలివెల విజయ్ కుమార్లు మాట్లాడుతూ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా గేదెల దుర్గాప్రసాద్ పుట్టినరోజు వేడుకలను కూడా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. జ్యోతి ఆధ్వర్యంలో దళితులకు మంచి జరగాలని, దళితుల అభ్యున్నతికి కృషి చేయాలని తామంతా ఆమెకు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి ఎల్లమ్మ, లోవలక్ష్మి, అర్జున్, అశోక్, కృష్ణ, శేషగిరి, ఎల్ సుబ్రహ్మణ్యం, బాబురావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఏనుగుపల్లి జ్యోతి. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మా యొక్క అంబేద్కర్ని ఎక్కడైతే విగ్రహ ప్రతిష్ఠించామో అక్కడ ఘనంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అలాగే ఈరోజు సోదరుడు గేదెల దుర్గాప్రసాద్ పుట్టినరోజు అయిన కారణంగా ఇక్కడ కేక్ కట్ చేసి అందరూ కూడా ఈయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుడు కొరకు ఇక్కడ కూడి ఉన్నాము. మరొకసారి ఈయనకి మా తరపునిచ్చి, మా టీం అందరి తరపునిచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు విజయ్ కుమార్, పలివెల, MRPS. ఈ శుభ సందర్భంలో స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఇక్కడ ఆటోనగర్లో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి ఎస్సీల యొక్క హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. ఈ పోరాటంలో మేము ఎస్సీలని, బీసీలని, మైనారిటీని కలుపుకుంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే మేము ఇక్కడ ఈ కార్యక్రమంలో చేపడుతున్నాం. సమస్యల నుంచి ఎవరు ఏ సమస్యల్లో ఇబ్బందులు ఉన్నా మేము వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నాం. అదే తమ్ముడు ప్రసాద్ ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, తమ్ముడు కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆ ఇబ్బందుల్లో నుంచి మేమందరూ సహాయ సహకారాలు అందించి అతను ఇబ్బందుల నుంచి బయటపడ్డాడు అనే సంతోషంతో అతను పుట్టినరోజు వేడుకను జరుపుకుంటూ ఈ కేక్ని కట్ చేసి స్వీట్ తినిపిస్తున్నామండి.